అందరికీ నమస్కారం. పొటల్ ఫామ్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చేస్తున్నా, ఏమనుకోకండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సారీ. ఏంటంటే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. బంగ్లాదేశ్లో హిందువుల మీద అంత దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా స్పందించిర్రా? ఏమన్నా ఉందా? ఒక్కలన్నా మాట్లాడేటోళ్ళుర్రా? ఇక సినిమా హీరోలు అంటారా, వాళ్ళు హీరోలు, వాళ్ళని మీరు పొగుడుతుంటారు. మా హీరో ఇది, మా హీరో ఇది, ఎన్ని కలెక్షన్స్ అని. వాళ్ళు అతుకురగాలు ఒక్కడన్నా ఇట మామూలుగా ఖండించడాన్ని ఖండించారా? ఎవడు ఖండించలేదు. వాళ్ళకేంది డబ్బులు వచ్చినాయా, మనం ఎడ్డోళ్ళం అనమాట. అది జరిగి ఆడ హిందువులకు పుట్టిరో మరి ఎవరికి పుట్టిరో నాకు అర్థం కావట్లేదు. ఇంకా బాలీవుడ్ వాళ్ళ గురించి చెప్తావా? వాళ్ళంతా కాన్లు. ఇక కాన్ల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియానే బాగాలేదు, ఇండియా వేస్ట్, ఇండియా బతకలేమని చెప్పే అమీర్ ఖాన్ గాడు, షారుఖ్ ఖాన్ అంటే కొంచెం నయం అనుకోండి. అమీర్ ఖాన్ గాడు ఇంకా కాన్లురుగా కొంతమంది. వీళ్ళంతా ఇంకా ఎస్సొంటోలో మీకు తెలుసు. యాక్చువల్గా ఏంటంటే మనకంటే 100 బాల్ ముస్లిమ్స్ నయం. ముస్లిమ్స్లలో ఒకరిని కొడితే 100 మంది వస్తారు. ఆ యూనిటీ ఇంపార్టెంట్. ఆ యూనిటీ మన హిందువులలో ఎప్పుడు వస్తుందో ఏందో అర్థం కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసినందుకు కూడా కొంతమంది హిందువులకు ఏం పని పాటలేక చేస్తుండట్టుంది అని అనుకుంటే ఎసొంటోడు అనుకుంటాడు. అంటే ఎప్పుడు పక్కోడు బాగుపడితే ఓర్వనోడు, పిల్లికి బిచ్చం పెట్టనోడు, అసొంటోడు ఇప్పుడు అనుకుంటాడు నా వీడియో చూసుకుంటా ఏం పని పాట లేదని. అసొంటోని గురించి అసలు ఎప్పుడో వదిలిదేం కావాలి. అసొంటోడు హిందూ జాతిలో పుట్టడం వేస్ట్. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఒక మామూలుగా సోషల్ మీడియాలో పోస్టులు ఎవరో ఒకరు పెడతారు. వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకేదో చేయగలుగుతారు మన హిందువుల కోసం. మన కాడికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉన్నాం. ఒక 2050 2070లో మనం చనిపోతాం. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకు పిల్లలు పుడతారు. ఆ టయానికి మాత్రం సేమ్ పరిస్థితే అవుతుంది. మన పిల్లలకి మెయిన్ ఏంటంటే నేర్పించాల్సింది చదువుతో పాటు అసలు ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి, ఎవరితోటి స్నేహం చేయాలి, ఎసొంటి వాళ్ళు వస్తే మనం ఎదుర్కోవాలి. రేపు ఎసొంటి నేర్పించినాం అనుకోండి, రేపు ఫ్యూచర్లో ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆయన ఫ్యామిలీని కాపాడుకోగలుగుతారు. అదేం నేర్పారు. నా కొడుకుని 2 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి ఆ హాస్టల్లో చేర్పించిన, స్కూల్లో చదివిస్తున్నా, అంతే. ఆయనకి సమాజం గురించి ఏం అవసరం లేదు. నా కొడుకు సంపాదించి పెడితే చాలనే ఉద్దేశంతో ఉంటారు. రేపు మన పిల్లల భవిష్యత్తు, మన వాళ్ళ భవిష్యత్తు దారుణంగా ఉండబోతుంది. కావున ఇప్పటి నుంచే మీ హిందువుగా పుట్టిన వాళ్ళు ఇప్పటి నుంచే జాగ్రత్త మీ పిల్లలకు అన్నీ నేర్పియండి. ఇది కూడా తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. తప్పుగా అనుకునేటోళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకనే కొంచెం ఇప్పటికైనా బంగ్లాదేశ్ పరిస్థితిని చూసుకొని మన హిందువులు కళ్ళు తెరవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎవరో ముస్లిమ్స్నో క్రిస్టియన్స్ని ఎవరిని అందరూ ముస్లిమ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో అదే చెప్పండి, క్రిస్టియన్స్ కూడా. ఎందుకంటే రేపు మీకు కూడా రావచ్చు ఇటువంటిది. అందుకనే అందరూ ఐక్యతతోటి ఒక్క కుటుంబాన్ని కాపాడుకోగలుగునేటోళ్ళు ఒక్కరిద్దరిని ఇంటికి తయారు చేసుకున్నా కానీ మనం హ్యాపీగా ఫ్యూచర్లో మన ఫ్యామిలీస్ సంతోషంగా బతుకుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అది